పట్టణ మరియు ప్రాంతీయ పోలీస్ సిబ్బంది వారికి, పోలీస్ శాఖకి నాదొక విన్నపం. ఎవరైతే బండి మీద త్రిబుల్స్ రైడ్ చేసుకుని వెళ్తారో, వీధుల్లో కూడా ఫాస్ట్గా అంటే స్పీడ్ క్రాస్ చేసి వెళ్తారు, హారన్లు మోగించుకొని డిస్టర్బెన్స్గా వెళ్తారు, అలాంటి వాళ్ళపై చర్య తీసుకొని వాళ్ళ బండిని సీజ్ చేసి వాళ్ళ లైసెన్స్ రద్దు చేసి వాళ్ళ సీ బుక్ని క్యాన్సిల్ చేసి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఒక పోలీస్ శాఖే కాకుండా ఆ ప్రాంతీయ స్థానిక ప్రజలు కూడా ఈ విధంగా ఎవరైనా చేస్తే వాళ్ళు వీడియో తీసి పోలీస్ శాఖకి పంపించి వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా అనుభవం లేకుండా డ్రైవ్ చేసిన అంటే లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసి బళ్ళు ఇచ్చిన తల్లిదండ్రుల మీద కూడా యాక్షన్ తీసుకుని, ఎందుకంటే అనుభవం లేకపోవడం వల్లే చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. దీనివల్ల మీ పిల్లలకి ఏం జరిగినా మీకు పర్లేదేమో, కానీ మిగతా పిల్లల వారికి కానీ వృద్ధులకు కానీ మనుషులకు కానీ ఏమైనా జరిగితే దానికి బాధ్యత మీరే వహించాలి. మీరు బండి కొనిసి ఇచ్చేటప్పుడు 1-10 సార్లు మీ పిల్లలకి చెప్పండి, అంతే తప్ప మా పిల్లడికి 1,50,000 2 లక్షలు ఇచ్చి బండి కొనని చెప్పుకోవడం గొప్ప ఏం కాదు. ఆ పిల్లల ప్రాణాలు కాపాడే బాధ్యత, ఎదురువాడి ప్రాణాలు కాపాడే బాధ్యత కూడా మీకే ఉంటుంది. మీ తల్లిదండ్రులకి విజ్ఞప్తి. అటువంటి వ్యక్తులపై పోలీసులు చర్య తీసుకోవాలి, స్థానిక ప్రాంతీయులు కూడా చర్య తీసుకోవాలి. కాబట్టి తల్లిదండ్రులకి, పోలీస్ శాఖకి, ప్రాంతీయ ప్రజలకు కూడా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.